రాధ కండిషన్ ఇంకా ఎలా ఉందో ఏంటో తెలియకపోవడంతో కృష్ణని శ్యామ్ అయితే అడుగుతూ ఉంటాడు. కృష్ణ ఇప్పుడు రాధకి ఎలా ఉందని చెప్పి అంటే, మేమైతే డాక్టర్లమి, మేము మనుషుల్ని కాపాడలేము కదా, వాళ్ళ కండిషన్ ఎలా ఉంటే మేము కూడా అలానే చూస్తాం. మేమైతే మాత్రం కాపాడడానికి ప్రయత్నిస్తాం. అతను బ్రతకకపోతే మేమేం చేస్తాం? 48 అవర్స్ గడిస్తే కానీ ఏమీ చెప్పలేం శ్యామ్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రాధ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆ మాటలు విని ఒక్కసారిగా బాధపడుతూ ఉంటారు. ఇది అంత విన్న రుక్మిణి అయితే, లేదు నా చెల్లెలకేమీ కాదు, నా చెల్లెలకేమీ కాదు, నా చెల్లెలు బాగానే ఉంటుంది, నా చెల్లెలు నేను కాపాడుకుంటానని చెప్పి రుక్మిణి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో రాధకి స్పృహ వచ్చి తన బెడ్ పైన అలా కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇదంతా జరిగింది, శ్యామ్ సార్ నా జీవితంలోనికి ఎందుకు వచ్చారో ఏంటో అని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ అక్కడే అలా కూర్చొని ఉంటుంది. అవును, 48 అవర్స్ గడిచాకనే మేము ఏదైనా మీకు సమాధానం చెప్పగలం అని చెప్పి కృష్ణ తేల్చి చెప్పేస్తుంది. ఆ మాటలకు శ్యామ్ వాళ్ళు షాక్ అవుతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.